హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ కూడా చాలా బావుండాలండి. అలాగే మీరందరూ కూడా అవతల వాళ్ళు కూడా బావుండాలని కోరుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ కోరుకోకపోయినా పర్లేదు గానీ, వాళ్ళకేంటి వాళ్ళు బానే ఉన్నారులే అని మాత్రం అనుకోవద్దండి. ఎప్పుడైతే అలా అనుకుంటాం అవతల వాళ్ళు నిజంగా ట్రబుల్ అవుతారు. బికాజ్ నజర్ ఈజ్ రియల్ అనమాట. చాలామంది అంటూ ఉంటారు నజర్ ఈజ్ రియల్. బట్ నేను కేర్ చేసేదాన్ని కాదు. సో, ఈ మధ్యన కాన్స్టెంట్‌గా వింటున్న వర్డ్స్ ఏంటంటే, దానికేంటిలే వీడియోలు చేసుకుంటుంది, దానికేంటిలే బానే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి ఎప్పుడైనా గంభీరంగా ఉండి, బయటికి ఏడవకుండా ఓకే. ఫైన్. గుడ్ అని ఉన్నంత మాత్రాన వాళ్ళకి అయితే బాధలు, కష్టాలు లేవని కాదు ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటో ఒక మనిషి ఎప్పుడు డీలాగా, డల్‌గా రేపు ఇప్పుడే చచ్చిపోతామో లేకపోతే రేపో మాపో చచ్చిపోతాం అన్నట్టు ఏలేసినట్టు ఉన్నంత మాత్రాన ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ వాళ్ళకే ఉన్నట్టు కాదండి. గంభీరంగా ఉన్న మనుషుల వెనక ఎన్నో బాధలు, బ్యాడ్ స్టోరీస్ ఉంటాయన్నమాట. వాళ్ళకెంతో బాధుంటది. బట్ నేను కూడా అలాంటి పర్సన్‌నే అనమాట. కన్సిడర్ చెయ్యకపోయినా పర్లేదు. కానీ నన్ను మాత్రం మీరు వెనక మాట్లాడుకోకండి. ఎవరైనా నా మొహం మీద వచ్చి నువ్విలా అంట కదా అని అడిగితే నేను దానికి ఆన్సర్ చేస్తాను. కానీ నేను చెప్పిన తర్వాత కూడా మీరు నా వెనకాల ఇలాగా మాట్లాడుకుంటే మాత్రం నేను దానికి ఏం చేయలేనండి. నేనైతే చెప్పాల్సిందే చెప్తున్నాను. ఈ ఈ పదం ఎవరికనేది ఖచ్చితంగా వాళ్ళు నన్నంటే గనక వాళ్ళకి తెలుస్తుందనమాట. ఎప్పుడు కూడా అవతల పర్సన్ గురించి బ్యాడ్‌గా మాట్లాడుకోకూడదు. ఇఫ్ ఇన్ కేస్ మొహం మీద అనేసామనుకోండి అది పోతది అప్పటితో. కానీ ఒక నలుగురు కలిసి ఆ మనిషిని కార్నర్ చేసి వేరే దగ్గర బయట వేరే వేరేగా మాట్లాడుతుంటే ఆ మాటలు మన చెవిని పడినప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. ఇది నిజంగా ఫ్యాక్ట్ అనమాట. మొహం మీద చెప్పేస్తే ఏది లేదనమాట. కానీ లోపల పెట్టేసుకొని మీలో మీరు డిస్కస్ చేసుకుంటే మాత్రం నేనేం చెయ్యలేను. ఇది ఇప్పుడు జరుగుతుందనమాట. అందుకనే నేను ఈ వీడియో ద్వారా చెప్పాలి అని అనుకుంటున్నాను. మేబీ ఇట్స్ ఓకే. మీరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. బట్ ఐ హావ్ టు వర్క్. ఎందుకంటే నాకు మీరెవరో ఒక రూపాయి ఇవ్వట్లేదు కదా! నా అప్పులు మీరు తీర్చట్లేదు. నా తిప్పల్ని మీరు ఇచ్చేయట్లేదు. నేను అన్నీ జేసుకోవాలి. రేపన్న రోజు నాకేదైనా జరిగినా, చేసినా, ఏం చేసినా అది నా ఫ్యామిలీ భరిస్తుంది తప్ప బయట వాళ్ళెవ్వరు భరించరు.